లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? అది కొంచెం మాకు పూర్తిగా వివరిస్తారా? లంబార్ రీజన్ అంటే నడుము దగ్గర ఉండేదని మనం లంబార్ రీజన్ అంటాం మెడికల్ ఫీల్డ్లో. మనకు వర్టిబ్రాస్ ఒక 33 వర్టిబ్రాస్ ఉంటాయి. వాటిల్లో లంబార్లో L1, L2, L3, L4, L5 వరకు ఉంటాయి. దాని తర్వాత S1, S2, S3 స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏ ఏరియాలో L1 ప్రాబ్లం అయిందా, L2లో ప్రాబ్లం అయిందా, L3లో 4లో ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయితే ఆ ఏరియాని మనం లంబార్ స్పాండిలోసిస్ అంటాం. వాటి వర్టిబ్రార్ పేరే లంబార్కి వర్టిబ్రాస్. దానిపైన థొరాసిక్ వర్టిబ్రాస్ లేదా దాన్ని డోర్సమ్ అని కూడా ఉంటాం. అవి 12 ఉంటాయి. దానిపైన సర్వైకల్ మెడది, అది కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ కొంతమందికి వస్తుంటాయి. ఆ సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఈ విధంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ అడిగారు కాబట్టి ఈ లంబార్ స్పాండిలోసిస్లో 3-4 రకాలు ఉంటాయి. అంటే లంబార్ డిస్క్ ఇప్పుడు చెప్పినట్టు L1, L2, L3, 4 ఏ ఏరియాలో డిస్క్ ప్రొలాప్స్ అయింది అంటే డిస్క్ జారి ఉండొచ్చు, లేదా డిస్క్ హెర్నియేటస్ అంటాం. అంటే దాని మీద ఒక హెర్నియా లాగా ఒక ఫామ్ అయి ఉంటుంది, అదే ఉంటుంది. లేకపోతే డిస్క్ క్యాల్సిఫికేషన్ అంటాం. అంటే కిడ్నీ స్టోన్స్ అలా ఎలా ఇవి అవుతాయో ఈ దీని మీద కూడా ఒక స్టోన్ ఫామ్ లాగా ఫామ్ అవుతుంది ఆ లంబార్ వర్టిబ్రాస్ మీద.